అంతర్జాతీయంగా ముడి చమురు మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ సామాన్యుడిపై పెట్రోల్ భారం పడకుండా కేంద్ర గవర్నమెంట్ కీలక డెసిషన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఆందోళన మధ్య కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఊరటనించే వార్త వెల్లడించాయి. ప్రస్తుతానికి ఇంత ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేస్తూనే ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేశాయి. ప్రపంచ చమురు మార్కెట్లో నిశితంగా గమనిస్తున్నామని, అయితే దేశీయంగా ఎప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని కేంద్రం తెలిపింది. రాబోయే 6 నుంచి 8 వారాలకు సరిపడా ముడి చమురు శుద్ధి చేసిన పెట్రోల్ నిల్వలు చమురు కంపెనీల వద్ద ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి కొంతకాలం పాటు చమురు కంపెనీలే భరిస్తాయని, వినియోగదారులపై అభారం పడకుండా చూస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ సిలిండర్ల పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బుకింగ్ వ్యవధి కేంద్రం సవరించింది. ప్రస్తుతం సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఉన్న 21 రోజుల కనీస వ్యవధిని 25 రోజులకు పెంచుతూ డెసిషన్ తీసుకుంది. నిల్వలను నియంత్రించడం, అందరికీ సమానంగా సిలిండర్లు అందేలా చూడడమే ఈ డెసిషన్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది. దేశంలో ఒక సగటు కుటుంబం ఏడాదికి 7 నుండి 8 సిలిండర్లు వాడుతుందని, 6 వారాల కంటే ముందు సాధారణంగా ఎవరికీ రెండో సిలిండర్ అవసరం రాదని ప్రభుత్వ వర్గాలు విశ్లేషించాయి. గ్యాస్ నిల్వలు కూడా దేశంలో పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.